పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల, ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. విశ్వవాణి రేడియో శ్రోతలకు యేసుక్రీస్తు నామములో శుభములు. ఈనాటి తరగతిలో మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథాలను పరిశీలించుకోబోతున్నాం. గత తరగతిలో పాత నిబంధనలోని చరిత్ర పుస్తకాలైన 6 గ్రంథాలను అనగా మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములను గ్రంథాలను రాజ్య సమాచార చరిత్ర పుస్తకాలుగా పిలువబడుతున్నట్లు మనం గమనించాం. ఈ గ్రంథాల పరిశీలనలో మనము గమనించవలసిన అంశం ఏమిటంటే దేవుని రాజ్యం. ఈ అంశము క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం గమనించగలం. అంత మాత్రమే కాకుండా ఈ 6 గ్రంథాలతో పాటు బైబిల్లోని మిగతా చరిత్ర పుస్తకాలలో గమనించవలసిన మరో 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే 1 ఉదాహరణలు, 2 హెచ్చరికలు. పాత నిబంధన అంతటికీ మూలవాక్యముగా పౌలు భక్తుడు రాసిన మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో ఇవి వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి. గనుక ఈ చరిత్ర సంగతుల్ని మనము చదివినప్పుడెల్లా మన కొరకు ఉద్దేశించబడిన హెచ్చరికల్ని వెదక్కోవాలి. ఇప్పుడు మన ముందున్న సమూయేలు గ్రంథాలు రెండింటిలోనూ అనేక హెచ్చరికలు మనకివ్వబడ్డాయి. ఈ గ్రంథాలు నిజమైన చరిత్ర, ఊహాగానము కాదు. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతాల గ్రంథాలు చాలా చాలా కాలము క్రిందట ఒక్కొక్క పుస్తకంగానే ఎంచబడ్డాయి. అదేవిధంగా రెంటిని కలుపుకొని ఒకే పుస్తకంగా మన ధ్యానము కొనసాగుతుంది. అనేక వ్యక్తిత్వాలు, జీవితాల ద్వారా దేవుడు మనకు తెలియచేయగోరుతున్న సత్యాలు ఎన్నిటినో ఈ గ్రంథాల నుండి మనము తెలుసుకోగలం. వీటిలో గల అనేక వ్యక్తిత్వాల్లో కొన్ని దృష్టాంతాలుగా, మరికొన్ని హెచ్చరికలుగా ఉంటున్నాయి. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథాలు 3 వ్యక్తిత్వాల్ని లేక 3 జీవితాల్ని మనకు చూపిస్తున్నాయి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి 8 అధ్యాయాలు ప్రవక్త అయిన సమూయేలు జీవితాన్ని మనకు చూపిస్తున్నాయి. సమూయేలు జీవితం మనకు నిజంగా గొప్ప మాదిరి, గొప్ప ఆదర్శం. సమూయేలు జీవితము నుండి దేవుడు మనకు తెలియజేసేది, మనము తెలుసుకోవలసింది ఎంతైనా ఉంది. ఇక సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ముఖ్యమైన వ్యక్తిత్వం ఇశ్రాయేలు రాజైన సౌలు వ్యక్తిత్వం. సౌలు జీవితము మహాభయంకరమైన హెచ్చరిక. ఈ జీవితాన్ని క్షుణ్ణంగా, లోతుగా మనం పరిశీలిస్తే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విధానం మనం చూడగలం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము నుండి సమూయేలు 2వ గ్రంథమంతా కనిపించే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రాజైన దావీదు. ఇశ్రాయేలు రాజ్యాధికారము ప్రారంభమైన నాటి నుండి చివరి వరకు అన్ని తరాలకు చెప్పుకోదగిన ఉత్తముడైన రాజు ఎవరంటే దావీదు. ఇట్టి నాయకులందరూ ఆత్మీయంగా ఎంతో బలాఢ్యులు. ఇటివారిలో మోషే ప్రముఖుడు. ఇదే విధంగా దేవుని కొరకు జీవించడంలో, దేవుని పని విషయంలో సమూయేలు, దావీదు ఎంతో ఆత్మీయ శక్తి కలిగి పనిచేశారు, జీవించారు. ఈ విధంగా దేవుని వాక్యములో ఎందరినో మనం చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు మనకు కనిపించే అబ్రాహాము ఇటివాడే. ఆదికాండము మొదటి 11 అధ్యాయాల్లో సృష్టి, భూమి ఆకాశాలు, ప్రకృతి మొదలగు వివరాలు తర్వాత ప్రముఖంగా కనిపించేవారిలో
అబ్రాహాము ప్రముఖుడు. పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానము ఎంత గొప్పది! అతి ప్రాముఖ్యమైన ఇట్టి వ్యక్తులకు ఒక్కొక్కరికి వాక్యములో ఎంత స్థానము కల్పించాలో అంతటి స్థానాన్ని పరిశుద్ధాత్ముడిచ్చాడు. ఈ విధంగా దేవుడు దావీదును గూర్చి ఎన్నో అధ్యాయాల్లో వాక్యములోనే మరెన్నో చోట్ల వ్రాయించాడు. అంటే ఎంతటి ప్రాముఖ్యతను దావీదు దేవుని యొద్ద పొందాడు కదా. సమూయేలు గ్రంథములో దావీదు విస్తారంగా చోటు చేసుకోవడం వలనే ప్రముఖుడు కాలేదు గాని దేవుని ఎడల అతని భక్తి విశ్వాసాలు, విధేయత, అతని ధ్యాన జీవితము, ఆత్మీయత మొదలైన వాటన్నిటి వల్ల అతడు దేవుని వాక్యములో చేర్చబడ్డాడు. అతడు రచించిన కీర్తనలోని అర్థాన్ని, భావాన్ని బట్టి అతని ఆత్మీయత యొక్క లోతు ఎంతో మనకర్థమవుతుంది. పాత నిబంధనలోని ప్రాముఖ్యంగా తనకెదురైన సంఘటనలు, అనుభవాలు, ఆయా పరిస్థితుల్లో అతడు ఏ విధంగా దేవునికి లోబడ్డాడు, లేక ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించాడు అనేది మనం తెలుసుకోగలం. పాత నిబంధనలోని ఆయా విషయాలను మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఉంటే కీర్తనల గ్రంథ సందర్భాలు కూడా మనకు సులభంగా అర్థమవుతాయి. ఈ విధంగా దేవుని వాక్యములో దావీదుకి ఇవ్వబడిన స్థానాన్ని బట్టి దేవుని ఎదుట అతని యోగ్యత ఎంతటిదో కూడా మనం తెలుసుకోగలం. మొదటిగా సమూయేలు 2 గ్రంథాల నుండి సమూయేలు, సౌలు, దావీదు అనే 3 వ్యక్తిత్వాలను గూర్చి మనం నేర్చుకుంటాం. మొదటి సమూయేలు మొదటి 8 అధ్యాయాలు సమూయేలును గూర్చి మాట్లాడుతున్నాయి. సమూయేలు అను పేరుకు దేవుడు వినెను అని అర్థం. సమూయేలు, దానియేలు, ఇమ్మానుయేలు మొదలైన పేర్లలో చివర పలుకుబడే ఏల్ అనే అక్షరాలు దేవునితో కలిగి ఉండే సంబంధాన్ని సూచిస్తాయి. అంటే ఆ పేర్లలో దేవుని నిమిత్తము లేక దేవుని యొక్క జోక్యము ఏదో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు వినెను అనే అర్థం సమూయేలుకు సరిగ్గా సరిపోయింది. దేవుడు సమూయేలు తల్లి అయిన హన్నా ప్రార్థన విని సమూయేలును ఆమెకు అనుగ్రహించాడు. ఈ విధంగా సమూయేలు తల్లి అయిన హన్నా కూడా దేవుని వాక్యములో ఒక గొప్ప మాదిరిగా ఉంది. ఈమె యొక్క ప్రేరణతో అనేక మంది చిన్నబిడ్డలు దేవునికి సమర్పించబడ్డారు. అసలు మొదట ఆమె గొడ్రాలుగా ఉంది. ముఖ్యంగా పిల్లలను పొందడం అంటే దేవుని ఆశీర్వాదము పొందడమనే భావన బాగా పాతుకుని పోయిన దినాలవి. అటి కాలములో జీవించిన హన్న దేవుని సన్నిధిలో ప్రలాపించి తన అవసరతలో ప్రభువును వెదకింది. ఆమె ప్రార్థిస్తూ ఉండగా ఆనాటి యాజకుడైన ఏలి ఆమె మత్తురాలయిందని తలంచి, ఎంతసేపు మత్తురాలవై ఉంటావని మందలించాడు. అయితే ఆమె తాను త్రాగబోతును కానని, దేవుని సన్నిధిని తన ఆత్మను కుమ్మరిస్తున్నానని చెప్పింది. ఏలి ఆ మాటకు ఎంతగానో కదిలించబడి ఆమె మనవి నెరవేరుతుందని ఆశీర్వదించాడు. ఆ విధంగా ఆమెకు సమూయేలు జన్మించాడు. ఆమె తన మొక్కుబడిని తప్పక నెరవేర్చింది. సమూయేలును దేవుని మందిరములో సమర్పించింది. ఈ విధంగా దేవుడు వినెను అనే మాట సమూయేలు పేరులో సార్థకమైంది. సమూయేలు కూడా దేవుని స్వరాన్ని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా విన్నాడు. సమూయేలును తన స్వంత కుమారునిలా పెంచుతూ వస్తున్న ఏలి యొక్క యాజక కుటుంబాన్ని గూర్చి దేవుడు సెలవిచ్చిన కఠిన తీర్పు ముందుగా సమూయేలుకు వినిపించబడింది. అదేమంటే ఏలి తన కుమారుల్ని సరైన క్రమశిక్షణలో పెంచలేదు. ఆ విధంగా వారు దేవుని ఎదుట ఎంతో దుర్మార్గులుగా ఉంటూ వచ్చారు. అట్టి సమయములో దేవుడు ఏలీని దర్శించలేదు కాని సమూయేలు ద్వారా తన తీర్పును ప్రకటించాడు. దేవుడు ఒక్క మాటైనా తప్పిపోక తన ప్రజల కొరకైన సందేశమంతటినీ సమూయేలుకు తెలియపరిచాడు. ఆ విధంగా అతడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ప్రజలకు బోధించాడు. ప్రవచన పరిచర్య, దేవుని వాక్య పరిచర్య ప్రజలలో జరిగించాడు. ఇతడు మొదటిగా తన తల్లి యొద్ద దేవుని వాక్య ప్రాముఖ్యతను, పరిచర్య బాధ్యత భారాల్ని
తెలుసుకుని ఉండొచ్చు. అదేవిధంగా బాప్తిస్మిచ్చు యోహాను కూడా దైవజనులైన తన తల్లిదండ్రుల యొద్దనే ప్రవచన పరిచర్యకు తర్ఫీదు పొందాడు. లోక ప్రభావానికి వీరు తలగ్గలేదు, లొంగిపోలేదు. మొత్తం పరిచర్య విధానమంతా తెలుసుకునే వరకు వీరు శిక్షణ పొందారు. సమూయేలు దేవుని ఆలయములో యాజకుడైన ఏలి యొద్ద కూడా శిక్షణ పొందాడు. నేటి క్రైస్తవ విద్యకు, వేదాంత విద్యకు సమూయేలు జీవితము ఒక ఉదాహరణగా, ఒక ప్రేరణగా మనం తీసుకోవచ్చు. నేటి దైవ సేవకులు, సువార్తికులు, సంఘ కాపరులు, వాక్యోపదేశకులైన తల్లిదండ్రుల పిల్లలు నశిస్తున్న లోకాన్ని క్రీస్తు సువార్తతో దర్శించే యోహాను వంటి, సమూయేలు వంటి ప్రవక్తలుగా, సేవకులుగా తీర్చబడాలి. హెబ్రీ చరిత్ర అంతటికీ సమూయేలు ఒక ముఖ్యమైన వ్యక్తి. న్యాయాధిపతులు ఏలిన 400 సంవత్సరాల కాలంలోని ఆత్మీయ అంధకారములో నుండి ఇశ్రాయేలీయులను దేవుని వాక్య వెలుగులోనికి తీసుకుని వచ్చారు. ఆ దినాల్లో ఉంటున్న నాయకత్వ లోటును సవరించాడు. సమూయేలు ఒక యాజకుడు, ఒక ప్రవక్త మాత్రమే కాక ఒక గొప్ప రాజకీయవేత్త కూడా. ఈ రీతిగా సమూయేలు తన తర్వాత ఉన్న గొప్ప నాయకులకు, దావీదు వంటి గొప్ప ప్రవక్తలకు ఒక మార్గదర్శిగా ఉన్నట్లు ముందున్న చరిత్ర పుస్తకాల్లో మనం గమనిస్తాం. దేవుని చేతిలో ఇతడు ఒక సాధనంగానూ ఉంటూ దావీదు లాంటి ఉత్తముడైన గొప్ప చక్రవర్తిని కూడా అభిషేకించాడు. సమూయేలు తన జీవితాంతము ఒక గొప్ప ఆత్మీయ రాజకీయ నాయకునిగా ఉన్నాడు. అతడు అంతం వరకు అలసిపోక పరిగెత్తాడు. దేవుని గ్రంథములో వ్రాయబడిన అనేక మంది దేవుని బిడ్డలు మరియు నేటి మన చరిత్రలో ఉన్న మనుషులు అనేక మంది అంతం వరకు పరిగెత్తని వారుగా ఉన్నారు. బహుశా వారు గొప్ప పరిచర్యను కలిగి ఉండవచ్చు, కాని వారు చివరి వరకు సహనముతో పరిగెత్తలేకపోవచ్చున్నారు. కాని సమూయేలు మాత్రం అంతం వరకు ఎంతో నమ్మకంగా జీవించాడు. ఇక సమూయేలు జీవితానికి విరుద్ధంగా ఉన్న సౌలు జీవితాన్ని గూర్చి ఆలోచిద్దాం. సౌలు వ్యక్తిత్వం దేవుని వాక్యములో ఎంతో విభిన్నమైనదిగా మనకు కనబడుతుంది. ఈనాడు అనేక మంది బైబిల్ పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దానిలో ఒకటి ఏమిటంటే, వాక్యములో ఉన్న ప్రకారం నీ ఆత్మీయ జీవితములో నీవు తిరిగి జన్మించి ఉంటే ఆ రక్షణను కోల్పోవడానికి ఆస్కారముందా? ఈ దినము రక్షించబడి రేపటి దినము రక్షణను కోల్పోగలమా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, ఒక్కసారి రక్షణ పొందితే ఇక నశించడమనేది ఎన్నటికీ జరగదు అనే అభిప్రాయం. 2, నీవు రక్షణ పొందినప్పటికీ విశ్వాసి ఆత్మీయ పతనము, విశ్వాస భ్రష్టత్వము కారణంగా నశించే అవకాశముంది. కాబట్టి నీవు తిరిగి రక్షణ పొందుతూనే ఉండాలి అనే ఈ 2 అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. కాని వాస్తవానికి దేవుని ఏర్పాటు ప్రకారం ఒక విశ్వాసి రక్షణ కోల్పోవడం అంటూ జరగదు. అయితే ఈ అంశానికి సౌలు జీవితం లేఖన ఆధారాన్ని కలిగి మన ఎదుట ఉంది. సౌలును మొదటిగా మనము వాక్యములో చూసినప్పుడు అతనికి ఆత్మీయత ఉన్నట్టుగా అనిపించదు. అయితే దేవుడతనికి నూతన హృదయాన్ని, క్రొత్త మనస్సును అనుగ్రహించి నూతన వ్యక్తిగా తీర్చబడినట్లుగాను, ఇంకా అతడు దైవాత్మ ప్రేరితుడై ప్రవక్తలతో కలిసి ప్రవచించినట్లుగా సమూయేలు మొదటి గ్రంథములో మనం చూస్తాం. ఇంతటి ఆత్మీయ అనుభవాన్ని పొందిన సౌలు కాలక్రమేణా మెట్టుమెట్టుగా ఆత్మీయ పతనానికి జారిపోయి తన రక్షణను కోల్పోయినట్లు మనకు కనిపిస్తుంది. మొదటి సమూయేలు 9వ అధ్యాయము నుండి సౌలు జీవితాన్ని చదవడం ప్రారంభిస్తాం. బెన్యామీను గోత్రికుడు కీసు అనే ఐశ్వర్యవంతుని కుమారుడే సౌలు. ఆ ప్రాంతానికి అతడు అందరిలో బాగా ఎత్తైన వ్యక్తి. ఒకానొక దినాన అతని తండ్రి సౌలును పిలిచి తప్పిపోయిన గాడిదలను వెదకి తీసుకురండి అని తన పనివానిని సౌలును పంపించాడు. ఎంత వెదికినా ఆ గాడిదలు కనిపించలేదు. ఇంతలో వారిద్దరూ ప్రవక్త అయిన సమూయేలును కలిసి గాడిదల నిమిత్తం
సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. వారిరువురు ప్రవక్తను దర్శించాలని అనుకున్న సమయంలోనే సౌలును గూర్చి దేవుడు సమూయేలుకు తెలియజేశాడు. బెన్యామీనీయుడైన ఒక యవనుడు రేపు ఈ వేళకు నీ దగ్గరకు వస్తాడు. అతన్ని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించమని దేవుడు సమూయేలుకు చెప్పాడు. సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళగానే, సమూయేలు, నీ గార్ధబాల కోసం చింతించకు, అవి దొరికాయి, ఇశ్రాయేలు వారి కోరిక నీయందే గదా అని ప్రత్యేకమైన విందును అతని కోసం ఏర్పాటు చేయించాడు. అప్పుడు సౌలు సమూయేలుతో, నేను బెన్యామీనీయుడను, నా గోత్రము ఇశ్రాయేలులో అల్పమైనది, నా ఇంటివారు నా గోత్రములో అల్పులు, నేను రాజేమిటి అని అంటాడు. ఈ విధంగా మోషే, గిద్యోను మొదలైన గొప్ప నాయకులంతా దేవుని ఎదుట తమ్మును తాము అనర్హులుగా ఎంచుకున్నవారే. న్యాయాధిపతుల గ్రంథం చివరి భాగాల్లో స్థానిక యుద్ధాలను గుర్చి మనం చదువుతాం. ఈ యుద్ధాల్లో బెన్యామీనీయులు ఇతర గోత్రాలతో మిగిలిన 11 గోత్రాల వారిచే ఓడించబడి తిరిగి రెండవసారి యుద్ధం వచ్చేసరికి 600 మంది మిగిలారు. ఆ సమయంలో బెన్యామీను గోత్రం తన ఎదుట నుండి తుడిచివేయబడడం దేవునికిష్టమలేక తిరిగి వారి జాతిని పునరుద్ధరించాడు దేవుడు. ఎలాగంటే మిగిలిన గోత్రాలన్నీ ఆ దినాల్లో బెన్యామీనీయులు. ఒక లేవీయునికి చెందిన స్త్రీ ఎడల జరిగించిన దుష్కార్యాన్ని బట్టి వారి కన్యకలను బెన్యామీనీయులకు వివాహానికి ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రమాణం చేశారు. అయితే వారంతా తిరిగి పశ్చాత్తాపపడి మళ్ళీ వారు చేసిన ప్రమాణాన్ని మీరలేక వారికి వేరొక ఏర్పాటు ద్వారా బెన్యామీనీయులకు ఏర్పడిన స్త్రీల కొరతను దేవుడు పరిష్కరించాడు. ఇట్టి పరిస్థితుల నుండి బెన్యామీనీయులు తాము అల్పులమని అంగీకరించడంలో వాస్తవం లేకపోలేదు. ఈ విధంగా సౌలు తనకెదురైన రాజరికపు అవకాశానికి ఆశ్చర్యపోయాడు. ఇక సౌలు దేవుని ఏర్పాటును బట్టి అభిషేకం పొందిన రాజైనప్పటికీ ఉత్తముడైన రాజు కాలేకపోయాడు. గనుక అతని జీవితము ఒక భయంకరమైన హెచ్చరికగానే మన ముందుంది. సౌలు యొక్క అవిధేయతను బట్టి సౌలు యొద్ద నుండి రాజ్యాధికారము తీసివేయబడుతుందని తెలియజేశాడు. సదాకాలము తరతరాలకు రాజ్యాన్ని సౌలుకు స్థిరపరచాలన్నదే దేవుని ఏర్పాటు. అంతటి ఉన్నతమైన దేవుని ఏర్పాటును సౌలు పోగొట్టుకున్నాడు. సమూయేలు సౌలు కొండ దిగి వెళుతుండగా ఆయా గురుతులు తన పట్ల నెరవేరగలవని, అదే సమయంలో అతనికి క్రొత్త మనసు అనుగ్రహించబడుతుందని సమూయేలు సౌలుకు చెప్పాడు. అలాగే జరిగింది. తరువాత సౌలు 2 సార్లు దేవుని పట్ల అవిధేయత చూపించాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపైకి దండెత్తి వచ్చినప్పుడు సమూయేలు గిల్గాలులోనున్న సౌలు దగ్గరకు ఇంకా రాకపోవడంతో భయపడి దేవుణ్ణి శాంతింపచేయడానికి యాజకత్వ బాధ్యతలు స్వీకరించి తాను చేయకూడని పనిగా దేవునికి బలి అర్పించాడు. వెంటనే సమూయేలు వచ్చి విషయం గ్రహించి అతనికి దేవుని నిర్ణయంగా సౌలు యొద్ద నుండి రాజ్యము తీసివేయబడి దేవుని చిత్తాన్ననుసరించి దైవోద్దేశాలను నెరవేర్చగల మరొకరిని అప్పటికే దేవుడు కనుగొన్నాడని సమూయేలు తెలియపరిచాడు. రెండవదిగా అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు అమాలేకీయుల విషయములో దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారి ఎడల దేవుని తీక్షణమైన కోపాన్ని నెరవేర్చలేకపోవడం, అమాలేకీయులకు చెందిన సమస్తాన్ని నిర్మూలించమంటే కొన్ని పశువుల్ని దేవునికి బలి అర్పించే పేరున బ్రతకనిచ్చాడు. దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై సౌలును రాజును చేసినందుకు పశ్చాత్తాపపడుచున్నట్లుగాను సౌలును తొలగించగోరుచున్నట్టుగాను తెలియజేసినప్పుడు ఈ విషయమై సమూయేలు ఆ రాత్రంతా దేవుని దగ్గర బహుగా దుఃఖించాడు. తెల్లవారగానే సమూయేలు సౌలును దర్శించినప్పుడు సౌలు, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చానని చెబుతున్నాడు. ఇది నిజంగా హాస్యాస్పదంగా లేదు. నీవు దైవాజ్ఞను నెరవేర్స్తే నాకు వినబడే ఆ పశువుల అరుపులు, ఎడ్ల రంకెలు ఏమిటి అని అడిగాడు సమూయేలు. అవి బలమైన పశువులు, దేవునికి అర్పించడం కోసమే అన్నాడు సౌలు రాజు. బలులు అర్పించడం కంటే దేవునికి విధేయత ముఖ్యమని సమూయేలు తెలియజేస్తూ తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను
బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా, సౌలు, నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని, నేను పాపము చేసితినని బాధపడ్డాడు. సమూయేలు వెళ్ళిపోతుండగా సౌలు అతన్ని ఆపాలని ప్రయత్నిస్తూ సమూయేలు పైన వేసుకున్న దుప్పటిని పట్టుకున్నప్పుడు అది రెండుగా చినిగింది. ఇదే విధంగా నీ రాజ్యము నీ యొద్ద నుండి వేరై నీ పొరుగువానికి ఇవ్వబడుతుంది అని సమూయేలు మళ్లీ తెలియజేశాడు. అతడు అమాలేకీయుల విషయములో ఈ విధంగా విఫలం కావడం అతని పతనానికి మరొక మెట్టుగా ఉంది. ఈ గ్రంథములోని మరొక ముఖ్య పదము ఏమిటంటే ఏకాబోదు, అనగా దేవుని ప్రభావము, దేవుని మహిమ తన ప్రజల్ని విడిచి వెళ్ళిపోయింది. తన ప్రజలు అవిధేయులైనప్పుడెల్లా ఈ విధంగా దేవుని ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన ప్రభావ మహిమలు వారిని విడిచిపోవడం అనేది జరిగింది. ఉదాహరణకు సంసోను జీవితము మరియు సౌలు జీవితాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. ఇక దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవునిచే అభిషేకించబడిన వారు మూర్ఖతను, అవిధేయతను కనపరిచినప్పుడు దేవుడు అట్టివారితో సరిగ్గా వ్యవహరించాడు. అయితే ఆయన యందలి సంపూర్ణ విశ్వాసము ద్వారానే మనవట్టి అవిధేయత నుండి తప్పించుకోగలం. ఒకసారి దేవునిచే అభిషేకించబడి దేవునికి అవిధేయుడు కావడానికి ఆస్కారముంది. అనగా ఒక వ్యక్తి అవిధేయుడిగా ఉంటే అతడు పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉండడు. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము అను మాటకు విధేయత అనేది ఎంతో కీలకమైన మాట. అదే రీతిగా మారు మనసునకు విశ్వాసము అనే మాట ఎంతో కీలకమైనది. కాబట్టి నీవు కూడా పరిశుద్ధాత్మ దేవునిచే అభిషేకించబడి ఆయన స్వాధీనములో ఉండాలంటే నీలో విధేయత ఉండాలి. ఎప్పుడైతే మనము సౌలు వలె అవిధేయులమవుతామో అప్పుడు మన జీవితము ఒక హెచ్చరికగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో ఏకాబోధు అనుభవాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అనగా దేవుని ప్రభావము, దేవుని మహిమ నీ జీవితంలో నుండి వెడలిపోతుంది. కాబట్టి సౌలు జీవితము నీ జీవితానికి ఒక హెచ్చరికగా ఉండునుగాక. దేవుని వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, ప్రియమైన దేవుని పరిచారకులారా, దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల ఎంతవరకు విధేయతను కలిగి ఉన్నారు? దేవుని చిత్త ప్రకారము, ఆయన ఆజ్ఞల ప్రకారము కుటుంబ జీవితములోను, సేవా జీవితములోను యథార్థత కలిగి దేవుని భయముతో జీవించగలుగుచున్నామా? మనలను మనము వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. మా అడ్రస్: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా అడ్రస్ మరొకసారి: వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017.